మహాకుంభమేళాకు హైదరాబాద్ నుంచి వెళ్లిన భక్తుల మినీ బస్ కి ఘోర ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ లో జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిహోరా దగ్గర ఒక ట్రక్ మినీ బస్ ని ఢీకొట్టింది. 7 చనిపోయారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 3 బస్సులు హైదరాబాద్ నాచారం నుంచి కుంభమేళాకు బయలుదేరాయి. తిరుగు ప్రయాణంలో ఈ మినీ బస్ ప్రమాదానికి గురైంది. మృతులంతా హైదరాబాద్ లోని నాచారం వాసులుగా గుర్తించారు. 7 మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? 7 చనిపోయినట్టుగా తెలుస్తోంది, ఏం చూడాలి? ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 3 బస్సుల్లో అంటే మినీ బస్సుల్లో కలిసి హైదరాబాద్ నాచారం నుంచి వీరు బయలుదేరి కుంభమేళాకు వెళ్ళారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తున్న సమయంలో ఈ నేషనల్ హైవే నెంబర్ 30 మీద ఈ బస్సు ప్రయాణిస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కి సమీపంలో ఉన్న సిహోరా జిల్లాలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి 64 కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజానికి ఈ ట్రక్ అంటే బస్సులో వెళ్తున్న వారి వైపు నుంచి అయితే ఎటువంటి తప్పు లేదు. ఆ ఎదురుగా వస్తున్న ట్రక్ రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఆ కారణంగానే అందులోనే అది హెవీ లోడ్ తోటి ఉన్న ట్రక్, పెద్ద ట్రక్, ఇదేమో మినీ ట్రావెలర్ బస్సు. మొత్తం మనం దృశ్యాలు చూస్తుంటే ఆ వేగానికి వచ్చి ఢీ కొట్టిన ధాటికి ఈ టెంపో ట్రావెలర్ పూర్తిగా తునాతునకలైపోయి నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడికక్కడే 7 ప్రాణాలు కోల్పోయినట్లుగా స్థానికంగా ఉన్న అధికారులు ఇస్తున్న సమాచారం. ఇంకా చాలామంది అందులో ప్రయాణిస్తున్న వారంతా కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని సిహోరా జిల్లా ఆసుపత్రికి, ఇంకా తీవ్ర గాయపడ్డ వారిని జబల్పూర్కి తరలిస్తున్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అసలు అక్కడ ఆ ఘటనలో బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటికి తీయడానికే చాలా కష్టపడాల్సి వచ్చిందన్నది అక్కడ అధికారులు చెప్తున్నారు. ట్రక్ దాన్ని నుజ్జు అయిపోవడంతో ఆ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితిలో వారిని బయటికి తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం వారందరికీ కూడా వైద్యం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక వైపు అక్కడ కుటుంబ సభ్యులకి, నాచారంలో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని అందజేశారు. రైట్ మహాత్మా.